హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని తెలుగు దినపత్రికల్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ ఏశారు. సిఐఐ 30th సమ్మిట్ విశాఖపట్నంలో జరుగుతుంది. భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ ముగ్గురు సంయుక్తంగా చేసే పార్ట్నర్‌షిప్ సమిట్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 1995 నుంచి ఇన్సెప్షన్ అయింది. ఇది ప్రారంభమైంది. 1995 నుంచి ఇప్పటికి 2025కి 30వ సంవత్సరాలైంది. 30వది ఇది. దీనిపైన పెట్టుబడుల వరదని, పెట్టుబడుల పండగని, ఇక అయిపోయింది, రాష్ట్రం వెలిగిపోద్ది, ఇక రాష్ట్రానికి తిరుగులేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడులను తీసుకొస్తుంది. ఈ పెట్టుబడులతోని ప్రతి ఇంట్లో ఒక కోటీశ్వరుడు అవుతాడు, ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్టులు అవుతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీడియా దురదృష్టకరం. పెట్టుబడులు రావచ్చు, సంతోషం, రావాలి, తెస్తే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఈ అద్భుతం ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే, కూటమి వచ్చిన తర్వాతనే తీసుకొస్తున్నారు అన్నట్టు ఈ వరద గురించి మళ్ళీ ప్రజల పైసలతోనే పెద్ద యాడ్ వేశారు ఈరోజు అన్ని పేపర్లో. ఇది యాడ్. ఈ యాడ్లో ఇక 30th సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ మినిస్టర్ పీయూష్ గోయల్, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళతోనే ఒక యాడ్ వేశారు. సంతోషం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అసలు ఈ ప్రారంభానికి అంటే ముందే పండగ, వరద ఇట్లా చెప్తున్నారు. ఈ వరద కానీ, ఈ పండగ కానీ, పెట్టుబడులు కానీ ఇదేమైనా కొత్త? ఇదే ఆంధ్రప్రదేశ్లో 2014, 2019 టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 3 సిఐఐ సదస్సులు జరిగినాయి. 22ది, 23ది, 24ది, ఇది 30ది. 2016, 2017, 2018 3 వరుసగా విశాఖపట్నంలోనే జరిగినాయి. ఇదే సిఐఐ సదస్సు. ఏమొచ్చింది రాష్ట్రానికి? 16, 17, 18లో జరిగిన తర్వాత మరి ఈరోజు కూడా రాష్ట్రంలో అదే తిండి లేని ప్రజలు, అదే ఇల్లు లేని ప్రజలు, మరలా మీరు బియ్యం ఇవ్వాల్సి వస్తుంది తినడానికి, మీరు ఉండటానికి ఇల్లు ఇవ్వాల్సి వస్తుంది, మీరు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏం మార్పు వచ్చింది ఈ పెట్టుబడుల వల్ల? ఏంటి అసలు ఈ పెట్టుబడులు ఏంది, వాస్తవాలు ఏంది? ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు పదే వచ్చినప్పుడు ఈ పెట్టుబడుల ప్రస్తావన, పెట్టుబడులు నేనే తెచ్చినా అని చెప్తూ ఉంటారు. దీంతో రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ ఏం ఒరిగింది అనేది ఇప్పుడు ప్రధానం. మొత్తం పత్రికలకి అసలు ఈ పెట్టుబడులతో అయిపోయింది, స్వర్గధామం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటున్నాయి. వాస్తవం కాదు ఇది. ఈ కొత్త కాదు. ఈ సదస్సు ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతుంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా జరిగే సదస్సే. లాస్ట్ ఇయర్ 29th సిఐఏ సదస్సు ఢిల్లీలో జరిగింది. అంతకుముందు ఇంకో దగ్గర జరిగింది. అంతకుముందు ఇంకో దగ్గర జరుగుతుంది. మన దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 3 సిఐఏ సదస్సులు జరిగితే 2016లో దాదాపు 4,54,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయని అప్పుడు చెప్పారు. 2017లో 10 లక్షల కోట్ల ఒప్పందాలని, 2018లో కూడా దాదాపు 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయని. మరి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని పరిశ్రమలు ఎడిపోయినాయి. యువత మళ్ళీ ఉపాధి కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో? ఆ రోజు 3 సదస్సులు జరిగినప్పుడు లేని వరద, పెట్టుబడుల పండగ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది ప్రచారం కోసం, మీ ప్రచారము, మీ పబ్లిసిటీ కోసం జనాలను కన్ఫ్యూజన్ చేసి ఏదో అవుతున్నట్టు క్రియేట్ చేసి చివరికి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు మోడీ సహకరించలేదో, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సహకరించలేదో, లేదా ప్రతిపక్షం అడ్డుపడ్డదని చెప్పే సాకులు తప్ప, మీరు చెబుతున్న విజన్ 2020, ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమొచ్చింది విజన్ 2020 వల్ల? 2 తెలుగు రాష్ట్రాలు అప్పుల పాలైనాయి. ఈ విజన్ వల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షల కోట్ల అప్పులు చేసినాయి తప్ప వచ్చిందేంది, ఒరిగిందేంటి? ఈ 2 తెలుగు రాష్ట్రాలు అప్పులైనవి. 2 తెలుగు రాష్ట్రాలను ఏళ్తున్న ప్రజలు, పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు వాళ్ళు సంపన్నులయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు చెబుతారు అంటాడు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మీరు చెబుతున్న విజన్లు ఇప్పుడు 2047 అంటున్నారు. అంటే 100 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఆ సందర్భంగా ఒక విజన్ పెట్టారు. తప్పులేదు. కానీ మీరు చెప్తున్న విజన్ ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది? మీరు గతంలో చెప్పిన 2020 వల్ల, విజన్ 2020 వల్ల ఏ ప్రజలు అభివృద్ధి అయ్యారు? పరిపాలన చేసిన నాయకులు తప్ప ప్రజలు ఎక్కడైనా అభివృద్ధి అయ్యారు? ప్రజలు అభివృద్ధి అయితే మళ్ళీ అదే రేషన్ కార్డులు, అదే రేషన్ పంపిణీ, అదే పెన్షన్ల కోసం ప్రజల ఎదురుచూపు, అదే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు కోసం ఎదురుచూపులు. ఎటుపోతుంది అనేది ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి తప్ప పదే అయిపోయిందిగా. మొత్తం తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే అసలు ఏం లేదు, కంప్లీట్గా ఈ వార్త తప్ప వేరే వార్త లేదు ఈరోజు.
ప్రజలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర సమస్యలు కానీ ఒక్కటంటే ఒకటేలా. ఇప్పుడు పెట్టుబడుల సదస్సు జరుగుతుంది, సిఐఏ సదస్సు జరుగుతుంది. అది ఎక్కడ రాయాలి? ఈనాడు ఆంధ్రజ్యోతిలో 30th సిఐఏ సదస్సు అని రాయట్లే. పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు సదస్సు పెట్టిండు అంటున్నారు. ఇది పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టే సదస్సు కాదు ఇది. ఇది ప్రతి సంవత్సరం 1995 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఈ సిఐఏ సదస్సు జరుగుతూ ఉంటుంది. ఇదే స్పెషల్గా మన రాష్ట్రం కోసం పెట్టింది కాదు, లేదా స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి పెడుతున్న సదస్సు కాదు ఇది. దావోస్లో సదస్సు ఎట్లా జరుగుతుందో ఇది కూడా ప్రతి సంవత్సరం 1995 నుంచి ఇప్పుడు 30th. దీన్ని ఒక కలరింగ్ ఇచ్చి ఏదో అయిపోతుంది, అద్భుతాలు జరుగుతున్నాయని యువతలో ఒక ఆశలు పెట్టి చివరికి ఏమవుతుంది? 2016లో సిఐఏ సదస్సులో ఏ ఒప్పందాలు చేసుకున్నారో ఇంప్లిమెంట్ కాకుండా ఎట్లయితాయో సేమ్ ఇదే అయింది. ప్రతిసారి ఏ ప్రభుత్వాన్ని ఉన్నాయి ఇట్లాంటి సదస్సు జరిగినప్పుడు ఎంఓయూలు కుదురుతాయి. లక్షల కోట్లు, లక్షల ఉద్యోగాలు అంటారు. అవి చివరికి వచ్చేటాలకు 5% కూడా అమల్లోకి రావు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇది జరుగుతున్న వాస్తవం. ఇంకోటి ఈ పెట్టుబడుల వల్ల పేద ప్రజల బతుకుల్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చే అవకాశాలు, ఆ మార్పు తీసుకొచ్చే అవకాశాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప పదే పదే ఇదే ఎజెండా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవంగా ప్రజల కంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ కలరింగు, ఈ సమస్యలు, ఈ సదస్సులు వీటిపైనే ఉంది ఎక్కువ. దీంతో కాదు కదా, కింద ఉన్న ప్రజలు 4 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళకి సంబంధించి ఏదైనా చేయాలి కదా. వాళ్ళకి సంబంధించి ఏదైనా చేస్తే చిన్నది చేస్తే దానికి ఒక యాడు. ఆటో అన్నల సేవలు అది ఒక యాడు. మత్స్యకారుల సేవలు అది ఒక యాడు. ఇప్పటికే తుఫాన్ వచ్చి రైతులు వరదలో, బురదలో కూరుకుపోయి చాలామంది నష్టపోయి ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇది ఈ పెట్టుబడులు, ఈ వరదలు, పండగలకు సంబంధించిన వాస్తవాలు అన్ని తెలుగు పత్రికలలో ఈరోజు యాడ్ ఇది. ఇక ప్రజాశక్తులు కూడా సేమ్. ఇది యాడ్ ప్రజల డబ్బులతోని. సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందే భారీగా ఒప్పందాలు, 35 సంస్థలతో ఎంఓయూలకు నిర్ణయం. రెన్యూ పవర్ సంస్థతో 62,000 కోట్లకు ఒప్పందం. ఇక దీంట్లో ఇంకొకటి ఉంది. వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు లేదా గత ప్రభుత్వం కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలని మళ్ళీ క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ఈ రెన్యూ అనే సంస్థను 2023లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించి జీవో నెంబర్ 15 అనే ఒకటి తీశారు. దానికి సంబంధించి ఈరోజు సాక్షి పేపర్ ఒకటి వేసింది. అంటే ఈ ఒప్పందాలు, ఈ వాస్తవాలు ఏంటంటే ఇట్లుంటాయి అన్నట్టు. మీ ప్రచారాల కోసం జరిగిన దాన్ని మళ్ళీ జరిగినట్టు కొత్త ఒప్పందం కింద పాతదాన్ని రద్దు చేసి కొత్త ఒప్పందం కింద మీ పేరు కోసం, మీ క్రెడిబిలిటీ, మీ క్రెడిట్ కోసం చేసే కార్యక్రమం ఈ ప్రచారం. దేనికి? జీవో నెంబర్ 15తోని 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెన్యూ సంస్థ అధిపతి వాళ్ళిద్దరు కూర్చొని ఒప్పందం చేసుకుంది. ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ జీవో ఉంది, అంతా ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2024 క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒప్పందం చేశారు. దానికి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వెంటబడి తరిమేస్తే మేము తీసుకొచ్చినాం అంటున్నారు. మరి వెంటబడి తరిమేసిన తర్వాత జీవో నెంబర్ 15 ఎక్కడి నుంచి వచ్చింది? అదెందుకు చెప్పట్లే వాస్తవాలు? అసలు ఎక్కడ సిఐఏ సదస్సు జరుగుతుందని చెప్పట్లే. పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలుస్తానని చెప్తున్నారు. ఇది ఆత్మవంచన, ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయటం అంటారు. ఇది సిఐఏ సదస్సు సంబంధించి ఒక్కరోజు 35 సంస్థలతో ఎంఓయూలు జరిగినట్ట. అద్భుతాలు, మంచిదే జరిగితే. ఈ ఎంతవరకు గ్రౌండింగ్ అయితే, ఎంతవరకు ఇన్కార్పొరేట్ అయితే, ఎంతవరకు అమలు అవుతాయి, అది కదా ముఖ్యం. అమలు కాకనే కదా ఎన్ని సిఐఏ సదస్సులు జరిగినా అక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అదే కథ కదా పబ్లిక్లో. రైట్. సాక్షి చూద్దాం. ఇచ్చేట పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకోబడను, పెట్టుబడులు కోతలు కోస్తున్నారట. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, రెన్యూ పవర్ ఒప్పందాలు ఈ 3 జరిగినాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన సుమంత్ సిన్హా అని రెన్యూ పవర్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ రెన్యూ పవర్ సంబంధించి జీవో నెంబర్ 15 ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 300 megawatts ఆఫ్ విండ్ పవర్ బై రెన్యూ హ్యూమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ. అలాట్మెంట్ ఆఫ్ 300 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ అనంతపురం అండ్ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని 2023 జూన్ 20వ తారీఖు వచ్చింది. ప్రత్యక్షంగా కళ్ళకు కనపడుతుందిగా.
ఈ జీవో వచ్చిందంటే ఒప్పందం జరిగినట్టే కదా. ఈ జీవో 2023లో వచ్చిన తర్వాత 2024లో జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటుపోయింది ఆ జీవో? ఎందుకు అమలు కాలే? ఎందుకు రద్దయింది? ఆ రద్దయిన దానికి కూడా ఒక జీవో తీశారు. ఆ రద్దు చేసి మళ్ళీ ఆయన్ని పిలిచి జగన్ పంపించేస్తే నేను తీసుకొచ్చినా అంటున్నారు. ఇది కాదు వాస్తవాలు. ఇగో ఇట్లాంటివి చెప్తున్నప్పుడు దీంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి? ఈ పెట్టుబడులు నిజంగా అమలయ్యే పెట్టుబడులా? ప్రచారం కోసం జరిగే పెట్టుబడులు అనే ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మా హయాంలో కట్టిన ఇళ్లను మీరు కట్టినట్టు చెప్పుకుంటారా? ఇళ్ల విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్పి ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న స్కీములలో పెన్షన్లు పెంపు కానీ, ఆటో డ్రైవర్లకు ఇచ్చేది కానీ, వాహన మిత్ర గతంలో ఉండేది. రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా అది. అమ్మఒడి కాస్త తల్లికి వందనం ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన వాటినే పేర్లు మార్చి అమలు చేస్తున్నాం. మరి దీన్ని క్రెడిట్ చోరీ అంటారా? లేదంటే పేర్లు మార్చి అమలు చేయడం అంటారా? సరే ఏదేమైనప్పటికీ అమలు చేస్తాను సంతోషం. ఇక దానికి అసలు గత ప్రభుత్వం ఏం చేయలే, విధ్వంసం చేసింది, వికాసం లేదు, ఇక వదిలేశారు, మొత్తాన్ని రాష్ట్రాన్ని అగ్గిపుల్ల పెట్టి తగలబెట్టారని చెప్పే ప్రయత్నం కంటే దాన్ని కంటిన్యూ చేస్తాను, దాంట్లో లోపాలు జరిగి ఉండొచ్చు, ఆ లోపాలను సరి చేసుకుంటూ ముందుకు పోతాం అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప గత ప్రభుత్వం తెస్తే మెడికల్ కాలేజ్ లాంటి ప్రైవేట్ పరం చేయటం ఇట్లాంటివి చేయకుండా ఇది ఒక వార్త అయితే ఎన్కౌంటర్ చేసి పాతరేస్తామని చెప్పారట ఒక డిఐజీ కోయ ప్రవీణ్ అని. ఆ డిఐజీ పైన కంప్లైంట్ చేసింది సుధా మాధవి, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, టికెట్ యాస్పిరెంట్. 7 కోట్ల రూపాయలు వేమన సతీష్కి ఇచ్చినాయని డైరెక్ట్గా ఆమె వీడియో చేసింది, ఆధారాలు ఉన్నాయి. ఆమెను బలవంతంగా బెదిరించి మా వాడిపైనే వేమన సతీష్ పైన నువ్వు కంప్లైంట్ చేస్తావా, నిన్ను ఎన్కౌంటర్ చేసి లేపేస్తా, దిక్కు లేదు నీకు, అడిగే దిక్కు లేదు, నువ్వు మర్యాదగా వేమన సతీష్ నా దగ్గర డబ్బులు తీసుకోలేదని వీడియో చేస్తావా లేదా అని చెప్పి కిడ్నాప్ చేసి బలవంతంగా పోలీసులు ఆ వీడియో చేయించారని చెప్పి ఆమె చెప్తుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి కానీ పదే పదే కార్యకర్తలే ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి పునాది, కార్యకర్తలే ప్రధానం మాకు అంటారు. ఈమె కార్యకర్త కాదా? కార్యకర్తల కష్టాలను తెలుసుకోండి అంటారు. ఏమది కష్టం కాదా? ఏమో కార్యకర్త కాదా? ఎందుకు మాట్లాడిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. దీనిపైన కనీసం ఆమెను పిలిచి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లా? లేదా ఆమెను పిలవపైన కనీసం ఆమె చెప్పేది తప్ప కరెక్టా రైటా? వేమన సతీష్ డబ్బులు తీసుకుండా, లేదంటే వేమన సతీష్ని మీరు వెనకేసుకొస్తుండ్రా, ఏదో ఒకటి చెప్పాలిగా. వేమన సతీష్ శుద్ధపూస అని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి. లేదా ఏం చెప్తుంది తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఏమని చెప్పింది కరెక్ట్ అయితే చర్యలు తీసుకోండి, ఆమెకు న్యాయం చేయండి. చర్యలు తీసుకోకపోయినా తర్వాత సంగతి, ఆమె 7 కోట్ల ఇప్పించండి. ఇది మీరు ఒక సామాన్య కార్యకర్త, ఒక దళిత నాయకురాలు మీకోసం, మీ పార్టీ కోసం దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళకి ఇచ్చే బహుమతి ఇది. ఎన్కౌంటర్ చేసి చంపేస్తా, పాతరేస్తాం అని మళ్ళీ ఎవరు? స్వయంగా డిఐజీ స్థాయి అధికారి. దీనిపైన ఇంతవరకు చర్య లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడు, నైతిక విలువలతో కూడా రాజకీయాలు చేసే నాయకుడు. ఇది కాదు, కరెక్ట్ కాదు. దీని గురించి ఏ మీడియా ప్రచారం చేయదు, ఏ మీడియా చెప్పదు బయటికి. అసలు ఈ సమస్యే కాదు, ఆమె కార్యకర్తే కాదు అన్నట్టు. ఆమె చెప్పే దాంట్లో తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. అంటే తేలుగుట్టిన దొంగల లెక్క, గోడ మీద పిల్లుల లెక్క ఎందుకు ఉండాలి? మీడియా అయితే ఫక్తు బజారు పాలైంది ఆంధ్రప్రదేశ్లో. ఫక్తు అవాస్తవాలు, అవసరాన్ని బట్టి వార్తలు రాయటం, ప్రజల కోణంలో, రాష్ట్రం కోణంలో, సమస్య కోణంలో వార్తలు రావట్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ మీడియా. కేవలం వాళ్ళు భజన చేయాలనుకున్న కరపత్రాల లెక్క వాడుకుంటున్న పార్టీల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోణమే లేదు. ఇది ఆమెని ఎన్కౌంటర్ చేసి పాతరేస్తానరట. రైట్, ఇగో ఇక్కడ ఇచ్చారు. 2014-19 టీడీపీ హయాంలో 3 సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగినాయట. ఒకటి 2016లో జరిగింది, 2017లో ఒకటి, 2018లో ఒకటి. 2016లో జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రచారం. 362 కంపెనీల ఒప్పందాలు, 4,67,000 కోట్లతో ఒప్పందాలు. 2017లో 665 కంపెనీలతో ఒప్పందాలు, 10,54,000 కోట్లు. 2018లో 734 కంపెనీలు, 4,39,000 కోట్లు. మొత్తం 19,60,000 కోట్లు ఆ 3 సంవత్సరాలు జరిగింది. ఎడిపోయినాయి మరి? ఏమైనాయి ఆ కంపెనీలు? ఎడిపోయినాయి ఉద్యోగాలు? ఎందుకు ఈ ప్రచారం?
ఇప్పుడు జరిగే సదస్సు ఈరోజు రేపు జరగబోయే సదస్సు కూడా సేమ్ ఇట్లాంటివే 16, 17, 18లో జరిగిన సదస్సులే. ఆ రోజు జరిగిన ఘనకార్యాలే ఈరోజు జరుగుతాయి తప్ప పెద్ద అద్భుతాలు రావు. యువత దీనిపైన ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వస్తాయి, కొన్ని ఉద్యోగాలు వస్తే వస్తాయి. వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా రాదు, దాంట్లో డౌటే లేదు. ఇది పబ్లిసిటీ స్టంటు, ప్రచారం స్టంట్ తప్ప ఊకదంపుడు వ్యవహారం. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, మార్పు వచ్చింది, అయిపోయింది, రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పే ప్రయత్నం తప్ప నిజమైన వెలుగులు కావయి, ప్రచారం వెలుగులు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ యాడ్. పెట్టుబడుల పండగ నేడు రేపు విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు. పెట్టుబడుల పండగ అసలు ఎవడికి పండగ, ఎక్కడ పండగ? ఇప్పుడు ప్రజలు చేసుకుంటే పండగ, పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడితే ప్రజలకి ఏం పండగ, రాష్ట్రానికి ఏం పండగ? ఈ యాడ్లేంటి? అంతే, మేము పండగ అంటే పండగే, మా మీడియా ఏది చెప్తే అది. పండగ అంటే పండగ, విషాదం అంటే విషాదం, విధ్వంసం అంటే విధ్వంసం, వికాసం అంటే వికాసం. మేము చెప్పింది వేదం, నమ్మాల అనే పద్ధతిలో వార్తలు రాస్తూ ఉంటారు. ఇది ఇంకొక వార్త. ఒక జిల్లా సంబంధించి కోర్టులో జడ్జి ఏసీబీ దొరికింది. ఈ మధ్యకాలంలో అధికారులు లేకపోతే పోలీసులో ఇంకో డిపార్ట్మెంట్లో ఏసీబీకి దొరకడం చూసినాం. మొట్టమొదటిసారి ఈ మధ్యకాలంలో జడ్జిని ట్రాప్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే న్యాయస్థానాల్లో తీర్పులు ఇచ్చే, న్యాయం చెప్పే జడ్జీలు కూడా డబ్బులు తీసుకొని తీర్పులు ఇస్తుంటే ఇక వ్యవస్థ ఎటుపోద్ది? ఇది నిన్న జరిగింది. ఏసీబీకి చిక్కిన ముంబై జడ్జి కోర్టు క్లర్కు అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి 25 లక్షల లంచం డిమాండు. అతని తరపున కోర్టు క్లర్కు వసూళ్లకు 15 లక్షలకు బేరం. ఓ భూ వివాదంలో కేసులో అనుకూల తీర్పునిచ్చినందుకు బాధితుడి నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మజ్గావ్ సివిల్ సెషన్స్ కోర్టు అదనపు జడ్జి ఎజాజుద్దీన్ సలావుద్దీన్ కాజీతో పాటు కోర్టు క్లర్క్ చంద్రకాంత్ వాసుదేవ్పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 15 లక్షల లంచం తీసుకుంటుండగా వాసుదేవ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా జడ్జిని కూడా నిందితుడిగా చేర్చినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ కంపెనీ యాజమాన్యం తమ భూమిని ఆక్రమించిందని ఆరోపిస్తూ ఫిర్యాదుదారుడు భార్య 2015లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. 2016లో వివాదాస్పద భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టిని నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి విలువ 10 కోట్ల కంటే తక్కువ ఉండటంతో 2024లో కేసును మజ్గావ్లోని సివిల్ కోర్టుకి ఫస్ట్ 2015లో హైకోర్టులో వేశారు. ఆ వాల్యుయేషన్ సరిపోవట్లే, హైకోర్టులో వేయాల్సినంత కేసు కాదని చెప్పి సివిల్ కోర్టు ట్రాన్స్ఫర్ చేసింది స్టే ఇస్తూ. ఆ సివిల్ కోర్టు ఇప్పుడు తుది తీర్పుకి వచ్చిందట. నువ్వు ఇన్ని లక్షలు ఇస్తా అంటే తప్ప 25 లక్షలు లంచం ఇస్తానంటే జడ్జి గారు నీకు అనుకూలంగా తీర్పిస్తానని చెప్పిండు, నాకు చెప్పమన్నాడు. దాంట్లో 15 లక్షల ముందుది అని 15 లక్షల ముట్ట చెప్తుంటే క్లర్కు చంద్రకాంత్ తీసుకుంటే జడ్జి ఆదేశాల మేరకు పట్టుకొని ఏసీబీ ట్రాప్ చేసింది. అంటే న్యాయస్థానాలలో అంటే న్యాయాన్ని చేయాల్సిన జడ్జిలు కూడా లంచాలు తీసుకుంటుంటే ఇక న్యాయం ఎక్కడ ఉంటుంది? ఇది ఇక్కడే కాదు, ఇది చిన్న కోర్టులే కాదు, చిన్న కోర్టుల దగ్గర నుంచి పెద్ద కోర్టుల వరకు, హై లెవెల్ కోర్టుల దగ్గర వరకు. ఎందుకంటే జశ్వంత్ వర్మ అని ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోవడం చూసినాం. దానిపైన ఇంతవరకు సఫ్పిళ్ళు వేసాడలేదు. అంటే న్యాయ వ్యవస్థ పైన కూడా అపనమ్మకాలు ఏర్పడే పరిస్థితికి వచ్చింది. ఇది ముంబైలో ఒక జిల్లా సెషన్స్ కోర్టు. ఇంకోటి, పార్టీ ఫిరాయించిన బెంగాల్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు, గెలిచిన నెలకే బీజేపీ నుంచి టీఎంసీలోకి ముకుల్ రాయ్. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉంటే 2021కు ముందు ముకుల్ రాయ్ ఆయన టీఎంసీలో జాయిన్ అయ్యాడు. టికెట్ తీసుకుంటూ గెలిచిండు. మే నెల 2021లో ఎన్నికలు జరిగినాయి. బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే అధికార పార్టీ టీఎంసీలో జాయిన్ అయ్యాడు, బీజేపీ నుంచి పోయి. అది సువేంది అధికారి అని బీజేపీ ఫ్లోర్ లీడరు, అంటే ప్రతిపక్ష నాయకుడు, ఆయన కంప్లైంట్ చేసిండు స్పీకర్కి, చర్య తీసుకోవాలి. హైకోర్టుకి కేసు వేశారు. కేసు వేస్తే నిన్న పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన అనర్హుడిగా ప్రకటించి ఎమ్మెల్యే పదవి ఖాళీ అయింది. అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఎందుకు బెంగాల్ది ఇక్కడ మనం ఎందుకు చదువుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో 2023లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళపైన ఇప్పటికే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది స్పీకర్కి, 3 నెలల్లో క్లియర్ చేయండి, మీరు చర్య తీసుకుంటారా లేదా, అసలు మీ యాక్టివిటీ ఏందో చెప్పండి అని చెప్తే అసెంబ్లీ స్పీకరు పిలుస్తూ ఉండు గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఎమ్మెల్యేలు పిలవటం, కంప్లైంట్ చేసిన వాళ్ళు పిలవటం, క్రాస్ ఎగ్జామినేషన్లు నడుతున్నాయి, కానీ చర్యలు లేవు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్ని చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మీరే డిజాల్వ్ చేయండి, వాళ్ళ పదవుల్ని తొలగించండి అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవుల్ని అనర్హులుగా ప్రకటించండి అని పిటిషన్ వేసి ఉంది. ఇది ఈ ఎఫెక్టు అంటే ఏదైతే
బెంగాల్లో జరిగిన ఎఫెక్టు తెలంగాణలో రేపు జరగబోద్ది. ఈ 10కి 10 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఈరోజు ఫలితాలున్నాయి. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోని రాజీనామా చేయించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన లిటరల్‌గా రికార్డెడ్‌గా దొరికిండు. కాంగ్రెస్ బీ ఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేసిండు. ఆయన దొరికిండు. ఎలక్షన్ కమిషను రికార్డులలో ఉంటది కాబట్టి ఆయన పదవి ఎట్లాగా రద్దయిద్ది. రద్దు కాకముందే రిజైన్ చేస్తే అయిపోద్ది. ఆడ కంటెస్ట్ చేపిచ్చి అది గెలిచిన తర్వాత మిగతా 10 స్థానాల్లో కూడా ఎన్నికలకు పోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఒకళ్ళు కాంగ్రెస్‌కి ఇష్టం ఉన్నా లేకపోయినా అనర్హత వేటు పట్టడానికి ఇది ఒక నాంది. బెంగాల్లో జరిగిన ఘటన, బెంగాల్లో జరిగిన జడ్జిమెంటు, ఆర్డరు ఇక్కడ వీళ్ళు అది ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉంది. ఇది బెంగాల్లో ముకుల్ రాయ్‌కి సంబంధించి పదవి రద్దయింది. రైట్. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేర్ ఆఫ్ ఏపీ అట భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు అని చెప్పి ఒక వార్తని, అడవిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో భూముల బహిర్గతం, ప్రత్యేక వైమానిక సర్వేతో వెలుగులోకి. ఎక్స్లో స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏరియల్ సర్వే చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి కబ్జా చేసిండు ఒక 30 ఎకరాల పై చిలుకు అని చెప్పి ఒక విజువల్స్ను కూడా రిలీజ్ చేసిండు వీడియోని. ఆయనే స్వయంగా వీడియో తీసి, ఇప్పుడు వీడియో తీసి విజువల్స్ రిలీజ్ చేస్తే పరిష్కారం కాదు. ఆ కబ్జా నిజంగా చేసి ఉంటే దానిపైన చర్యలతో పాటు కేసులు పెట్టాలి. కేసులతో పాటు మరి దానికి సంబంధించిన కోఆపరేట్ చేసిన అధికారులు ఆ రోజు జరిగిన పరిస్థితులపైన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు పెట్టి లోపటేస్తే తప్ప ఇదేదో బెదిరింపు కోసమో వీడియోలు రిలీజ్ చేసో ప్రచారం కోసం వాడుకుంటే ఫలితం లేదు. ప్రతి రాజకీయ నాయకుడు ఇది చేస్తూ ఉంటాడు. పవర్ బాగానే ఇంకొక ఆయన వచ్చి ఆయన ఇది చేసిండని చెప్పే ప్రయత్నం తప్ప చర్యలు ఉంటలే. ఇది నిన్న విజువల్స్ కొన్ని రిలీజ్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రప్రభలో ఇచ్చారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.